ఇచ్చోట కర్మ ఇచ్చోటనే, ఈనాడు చేసిన పాపం మరునాటికే అని పెద్దవాళ్ళు అన్నారు. అంటే సత్ఫలితం చేస్తే సత్ఫలితం వస్తుంది, దుష్కర్మ చేస్తే ఖచ్చితంగా దుష్కర్మ ఇప్పుడే అనుభవించాలి, లేదా ఇవాళ చేస్తే నెక్స్ట్ డేనే అనుభవించాలి. ఇదే జీవిత సూత్రం. దాన్నే కర్మ అంటారు. సరే, నమ్మేవాళ్ళు నమ్మేది ఎలా ఉన్నా కూడా ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అక్షరాల 100% నిజంగా నిజమయ్యే కనిపిస్తుంది. అంటే సత్ఫలితాలు చేసిన ఎక్కడ కనిపించట్లేదు, అన్ని దుష్ఫలితాలు పాపాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇచ్చోట కర్మ ఇచ్చోటనే, ఈనాటి కర్మ మరునాటికే అన్నది విషయంలో నిజంగా వైసీపీకి అతికినట్టు సరిపోతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 100 రోజులు దాటింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రభ పైకి ఎగబారుతూ ఉంటే వైసీపీ ప్రభ మసగబారిపోతోంది. అసలు వాళ్ళు ఉంటారా, ఇక ఆ పార్టీ కనుమరుగైపోతుందా అనే పరిస్థితి వస్తోంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉంటే అసలు వీటికి శిక్షలు ఉంటాయా, ప్రాయశ్చిత్తం ఉంటుందా అనేది కూడా అనిపోతుంది. జనరల్గా ఏదన్నా అంటారు, పాపం చేస్తే కాశీకి వెళ్ళి కడుక్కుంటే పోతుంది అని. వీళ్ళు చేసినటువంటి పాపాలు కాశీకి వెళ్ళినా కాదు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పాపం ప్రాయశ్చిత్తం కాదు. నిజంగా ఒకవేళ వెళ్ళినా కూడా గంగమ్మ కూడా వెనక్కి వెళ్ళిపోతుందేమో ఈ పాపాలు చూస్తే అనేది కూడా అంత చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ 100 రోజుల్లో వెలుగు చూసినటువంటి అంశాలు, జరుగుతున్నటువంటి చర్చలు, వివాదాలు ఒకటా రెండా? గత హయాంలో చేసినటువంటి అంశాలను అప్పుడు ప్రతిపక్షం కానీ మీడియా కానీ చూపించినా కూడా ఇంకా 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 ఇన్నున్నాయా ఇన్ని బయటకు వస్తున్నాయా అనే విషయం అసలు బయటకు వస్తున్న కొద్దీ తవ్వే కొద్దీ పాపాలు అలాగా ఏంటో అసలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. మనం చూసాము ఈ 100 రోజుల్లో వైసీపీకి సంబంధించి పరిస్థితి ఎలా ఉందంటే స్కాములు, ఆరోపణలు, అరెస్టులు, నోటీసులు, లుకౌట్లు, రెడ్ కార్నర్ నోటీసులు, వలసలు, ఫిరాయింపులు ఇంతవరకు అసలు జరుగుతూనే ఉంది. వీళ్ళకి సంబంధించిన స్కామ్ల విషయంలో మద్యం, మైనింగ్, ఫైబర్ నెట్, ఇంకా చెప్పాలంటే ఇసుక, ఒక్కొక్క అంశం పాపాలు తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి. వాళ్లపై నోటీసులు, వీళ్లపై అరెస్టు, వీళ్లపై రెడ్ కార్నర్ నోటీసులు, వాళ్లపై లుకౌట్లు, ఇలా కొనసాగుతూ ఉండగానే అసలు ఈ పార్టీలో ఉంటే పూర్తి స్థాయిలో మన భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుందని వలసలు, ఫిరాయింపులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజ్యసభ మొదలుకొని ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ కి సంబంధించిన కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, ఒక్కళ్ళ రెండా క్యాడరు, కార్యకర్తలు అందరూ కూడా మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇవి చాలదన్నట్టు అసలు వెలుగు చూస్తున్న అంశాలు చూస్తుంటే ఇలాంటి విషయాల్లో కూడా వేలు పెట్టేశారా వీళ్ళు అన్నది సినీ నటి, ముంబై నటి జత్వానీ అంశం. ఆఖరికి జత్వానీ కేసులో ఎఫ్ఐఆర్లో ఐపీఎస్ల పేర్లు నమోదయ్యి అసలు వాళ్ళు ఐపీఎస్లా జేపీఎస్లా అనేంత స్థాయిలో చెడ్డ పేరు తెచ్చేసుకుని అసలు అంటకాగిన వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకల్లా ఉంది. ప్రధానంగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని A2గా చేర్చారు. కాంతిరాణ టాటాని A3, అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి విశాల్ గున్నిని A6గా చేర్చేశారు. వీళ్ళందరినీ దర్యాప్తుకు సహకరించమని చెప్పారు. మరో 2 పోలీస్ అధికారుల పేర్లు కూడా కనిపిస్తోంది. అందులో ఒక లేడీ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ అమ్మాయి అయితే ఏకంగా కడుపులో తన్నేసింది. ఆ అమ్మాయి రాష్ట్రపతి జోక్యం చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇంత దారుణాలు జత్వానీ కేసులో వ్యవహారం అంటకాగి అసలు పూర్తి స్థాయిలో వ్యవస్థని భ్రష్టు పట్టించిన అంశం మనం చూసాం. ఇది కాదన్నట్టు అసలు పాపాలకే పాపం, అసలు ఎక్స్ట్రాడినరీ పాపం అన్నట్టు మహాపాతకానికి తెర తీశారు. తిరుమల మహాపవిత్రమైనటువంటి 300 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆ మహాప్రసాదం స్వామివారి విషయంలో చేసినటువంటి పాపం, పాపాలకే హైయెస్ట్ పాపం ఇది. అసలు అందులో జంతువుల కొవ్వు కలిపేసి ఏ స్థాయిలో కనీసం ఒకసారి కాకపోతే ఒకసారన్నా అయ్యో అవునా జరిగిందా, చూసిందా, లేదా మేము తప్పు చేస్తే జరిగిందో, ఇలా లేదు. రక్తం కక్కుకొని చేస్తారు, వీళ్ళు ఇలాగ అయిపోతారు. ఇంకా బుకాయింపులు, వీళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు, ప్రధానికి లేఖలు, ఎక్కడా కూడా కనీసం పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం లేనటువంటి పరిస్థితి. ఈ లడ్డూ వ్యవహారంలో అయితే అసలు దేశం మొత్తం కూడా రగిలిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, అసలు ఎక్కడికక్కడ బీజేవైఎం వాళ్ళైతే జగన్ గారి ఆఫీస్ కానీ వైసీపీ ఆఫీసులు కానీ ముట్టడించి వైసీపీ ముర్దాబాద్, డౌన్ టౌన్ ఇలాంటి చేసిన పరిస్థితి మనం చూసాం. ఎవరైనా సరే ఇంత పరిస్థితులు బాగున్నప్పుడు ఒకటి నోరు మూసుకుంటారు, లేదా ఏం జరుగుతున్నా కూడా కాలం కలిసి రానప్పుడు సైలెంట్ గా అయినా ఉంటారు. కానీ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు అసలు ఈ విషయంలోనే గొడవ అవుతోంది అన్న టైంలో వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు కొండపై ఆడినటువంటి డ్రామా అయితే వేరే లెవెల్. దానికి సంబంధించి అందరూ చూస్తూనే ఉన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఇది చాలదన్నట్టు ఇక పొన్నవోలు గారు అయితే ఇంకొక 10 అడుగులు మీరైనా రేసులో ఉంది, ఇలాంటి విషయాల్లో నేను కూడా కాంట్రవర్సీ సూపర్ గా క్రియేట్ చేయగలను అనుకున్నారో ఏమో. ఆయన ఇంకొక 10 అడుగులు ముందుకేసి అసలు స్వామివారి ఆ మహాప్రసాదాన్ని ఇత్తడితో పోల్చారు. ఒక 320 రూపాయలు నెయ్యి, ఆవు నెయ్యే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, పంది కొవ్వు 1450 రూపాయలు ఉంటుంది. అంటే అసలు ఎక్కడైనా ఇత్తడిలో బంగారాన్ని తీసుకొచ్చి కలుపుతారా అంటూ అసలు ఆయన నోటి పారుదల చేపించిన వ్యవహారం. స్వామివారి లడ్డూని ఇత్తడి అన్నారా, పంది కొవ్వును బంగారం అన్నారా? అంటే అసలు ఆ నోటి దురుసేమిటి అని. అంటే 320 రూపాయలు నెయ్యిలో ఎక్కడైనా 1450 రూపాయల పంది కొవ్వు కలుపుతారా అంటూ మాట్లాడిన వ్యవహారం కూడా రచ్చ రంబోలాగా మారింది. అంటే మొత్తంగా ఒకటి, ఇన్ని రకాల విషయాలు చెడుగుడు ఆడుతున్నాయి, చుట్టుముడుతున్నాయి, ఎక్కడా కూడా బాధ లేదు, భయం లేదు. మీ సావు మీరు సావండి అన్నట్టు మళ్ళీ జగన్ గారు బెంగళూరు చెక్కేశారు. ఇక్కడ వీళ్ళు కోర్టులో పిల్లు వేయడం, అన్ని రకాలుగా అష్ట దిగ్బంధనంలో స్కాములు స్కీములు సంబంధించిన దాడులు కేసులు లుకౌట్లతో అల్లాడిపోవడం. అయినా కూడా ఇప్పుడు నెయ్యి వ్యవహారంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకపోవడంతో ముందు నెయ్యి వెనక గొయ్యిగా వైసీపీ పరిస్థితి మారిపోయిందా అన్న చర్చ ఏపీ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా కూడా ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీసిన నేపథ్యంలో మొత్తానికి రోజుకో వివాదంతో వైసీపీ అష్ట దిగ్బంధనంలో చిక్కుకుందా, ముందు నొయ్యి వెనకాల గొయ్యి. చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి శరత్ గారు స్టూడియోలో, బీజేపీ నుంచి కర్నాట ఆంజనేయరెడ్డి గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు జర్నలిస్ట్ తురుగ శ్రీరామ్ గారు. అందరికీ స్వాగతం అండి. తురుగ శ్రీరామ్ గారు, మీతో ప్రారంభిస్తాను. నేను అన్నట్టు నాకు చదవడానికి ఈ పాపాలు ఈ చిట్టాల ఆయాసం వస్తుంది. రోజుకు లిస్టు పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గుతున్న పరిస్థితి కనిపించడం లేదు. లడ్డు వరకు వచ్చాగింది. మైనింగ్, మందు, మాఫియా, స్కాములు, దాడులు, ఇసుక, లిక్కరు, జత్వాని, లడ్డు. ఏంటి అసలు ఇవి? ఇది ఆగుతుందంటారా ఇంతేనా? ప్రభుత్వానికి కూడా ఇవన్నీ తలనొప్పే. అంటే ప్రభుత్వానికి అసలు పని చేసుకోకుండా ఈ కొసర పని ఎక్కువైపోయింది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ దొంగల్ని పట్టే కార్యక్రమం ఉంది. దొంగలు పట్టే కార్యక్రమం వీళ్ళు పోలీస్ డ్యూటీ కూడా చేయవలసిన పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు కూడా వస్తుంది. పోలీసులు అంటే కొంచెం నీరు గారిపోయారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలే పోలీసుల వ్యవహారంగా వాళ్ళ పని వీళ్ళు చేసి పోలీసులందరినీ కూడా అరే బాబు మీరు డ్యూటీ చేయండి అని చెప్పి మళ్ళీ ఒక కమిటీలు వేసి ఆ కమిటీల్లో మళ్ళీ ఈ ఐపీఎస్లు తీసుకొచ్చి వేసి ఇట్లాంటివన్నీ పాపం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చింది. ఇది ఇప్పుడప్పుడే ఆగదండి. ఇది చాలా మైన్యూట్ స్టేజ్ లో ఉన్నాం, స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాం మనం. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మన లడ్డూకి మీరు చెప్పారు మహాఘోరం జరిగిపోయింది, మహాపరాధం జరిగిపోయింది అని చెప్పారు. ఇంతకన్నా ఘోరమైన పాపం ఉంటుందని చెప్పారు. కానీ ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన శ్రీకాకుళం జిల్లాలో రాముడికి, విజయనగరం జిల్లా రాముడికి విగ్రహానికి తలకాయ తీసేశారు. వాళ్ళు ఎవరు అసలు? ఆ చేసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు కేవలం నివేదన మాత్రమే పెట్టారు, ఏదో కలిపి నివేదన పెట్టారు. అది గ్యారంటీగా ఘోరమైన అపరాధం. కానీ రాముడి తలకాయనే తీసేశారు కదా, వాళ్ళు ఎవరు? వాళ్ళని కూడా పట్టుకోవాలి కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇప్పుడు చాలా సంతోషిస్తోంది. ఇప్పుడు ఈ విషయం లడ్డూలో ప్రసాదంలో ఇంత ఘోరం చేసిన విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినందుకు హిందూ సమాజం అంతా సంతోషిస్తోంది. కానీ ఆ రాముడి తలకాయని తీసేసిన వాళ్ళు ఎవరో కూడా కనిపెట్టేదాకా కూడా ఇది కంటిన్యూ చెయ్యాలి. అప్పుడు అంటే అందుకనే చెప్తున్నా, ఇది ఇంకా మైన్యూట్ స్టేజ్ లోనే ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. విజయవాడలో ఆ వెండి సింహాల విషయం కనుక బయటకు వస్తే దాంట్లో అక్కడ దగ్గరలో ఉన్న ఒక మంత్రి పేరు కూడా వస్తుంది అనేది ఎప్పటి నుంచో అందరూ మాట్లాడుతున్నమాట. నిజంగా జరుగుతుందా లేదా అని వెయిట్ చేస్తోంది హిందూ సమాజం, వెయిట్ చేస్తోంది. నిలబెట్టగలుగుతారా ఆ వెండి సింహాలు? ఎవరింట్లో ఉన్నాయి, ఎవరు పట్టుకుపోయారు, అదంతా బయట పెట్టగలుగుతారా లేదా అని. అంతర్వేదిలో పిచ్చివాళ్ళు అన్నారు. ఆ పిచ్చివాడు ఎవడో బయటకు తీసుకొస్తారా, తీసుకురారా? ఇంకా హిందూ సమాజాన్ని ఈ గవర్నమెంట్ లో కూడా ఇంకా కంటిన్యూస్ గా పిచ్చివాళ్ళని చేస్తూనే ఉంటారని హిందూ సమాజం వెయిట్ చేస్తుంది. అందువల్ల ఈ హిందువులకు సంబంధించిన ఏవైతే దాడులు ఉన్నాయో దేవాలయాల మీద, దేవుళ్ళ మీద, లేకపోతే ఈ ప్రసాదాలు కానివ్వండి, రథాలు కానివ్వండి, వీటన్నిటి మీద దాడులు అనేవి ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో మనం ఊహించనిది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బయట పెట్టారు. ఆల్రెడీ జరిగిపోయిన వాటిని ఇప్పుడు తీసుకురావాలి. ఇప్పుడు జత్వానీ కేసు అనేది ఎప్పుడో జరిగిపోయింది. ఆ జరిగిపోయిన వాళ్ళు ఇప్పుడు బాధ్యులందరినీ ఇప్పుడు కటకటాల ముందుకు తీసుకొస్తున్నారు. ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారు. ఐపీఎస్లతో సహా అందరినీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. అలాగే హిందూ సమాజంలో దేవాలయాల మీద జరిగిన గత 5 సంవత్సరాల్లో ఏవైతే దాడులు జరిగినాయో వాటన్నిటికీ కూడా బాధ్యుల్ని తీసుకురావాలని చెప్పి హిందూ సమాజం కోరుతోంది. తర్వాత జత్వానీ కేసులో ఎలాగా ఈ ఐపీఎస్లు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు, ఇరుక్కుపోయారు.
వాళ్ళని ఎవ్వరు రక్షించగలిగిన పరిస్థితి ఎవరికి లేదు. పైగా దుర్మార్గం ఏంటంటే ఐపీఎస్ లే స్వయంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి వాటిని అసలైన పత్రాలుగా కోర్టును కూడా నమ్మించారంటే, కోర్టులను కూడా మోసం చేశారంటే, కోర్టులు కూడా వీళ్ళని చాలా కఠినంగా శిక్షించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళని బాధ్యతలు చేయడమే కాదు, కోర్టులు కూడా వీళ్ళని చాలా కఠినంగా శిక్షించే అవకాశం, శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇంకా కోర్టులను ఫూల్ చేసేస్తారు ఇట్లా అయితే, వీళ్ళని కనుక వదిలేస్తే. స్వయంగా ఇంటెలిజెన్స్ చీఫ్, గతంలో ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఇది మొత్తం చేశారంటున్నారు కాబట్టి, ఆల్రెడీ అతన్ని A2 గా చేసేసారు కాబట్టి, A2 అంటే టాప్. ఇంకా ఎవరైతే అంటే అతను కూడా ఊరికేదో నామకే వచ్చి అతను అడ్డం పెట్టుంటారు. A1 గా ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఇందులో ఒక పావుగానే చేసి ఉంటారు. అసలు కీలకం అంతా కూడా పైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారు. ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చేశాడు. క్లియర్ గా కనబడుతోంది, వీళ్ళెవరూ తప్పించుకోలేరు. అందువల్ల ఈ కేసులో ఇప్పుడు ఆల్రెడీ విశాల్ గున్ని గారు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో, ఈ ఒక్క కేసులో మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ లోపలికి విషయం అంతా వెళ్ళింది. అంటే పోలీసులు గాని కేసులు గాని తాడేపల్లి ప్యాలెస్ లోపల దాకా వెళ్ళాయి. ఇంకొక గట్టిగా పట్టుబడితే తాడేపల్లి ప్యాలెస్ లో ఇవంతా ఎక్కడ జరిగినాయని విశాల్ గున్ని గారు చెప్పారో, ఆ పక్క బిల్డింగ్ లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదే కాంపౌండ్ లో ఆ పక్క బిల్డింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్లే అసలు సూత్రధారి అన్న విషయం కూడా బయటకు వస్తుంది. అందువల్ల కోర్టు కూడా ఇందులో కొంతమందికి వాళ్ళు ఏమంటారు దాన్ని, మేము వాళ్ళు ఒప్పేసుకుంటాం అని చెప్తారు, ఏదో ఏమంటారు దానికి ఇప్పుడు ఐడియా అప్రూవర్ గా మారే అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా అప్రూవర్ గా మా విశాల్ గున్ని గారికి గాని, అసలు నిజంగా కుక్కల విద్యాసాగర్ అప్రూవర్ గా మారుతుంటే కుక్కల విద్యాసాగర్ గాని వీళ్ళకి కూడా అప్రూవర్ గారికి మారే అవకాశం కనిపిస్తే తాడేపల్లి ప్యాలెస్ దీంట్లోకి బయటకు వస్తుంది. ఆ అవకాశం ఈ కేసులోనే కనబడుతుంది క్లిస్టల్ క్లియర్ గా. సో అది ఆ కేసుకి సంబంధించిన విషయం అయితే, ఇప్పుడు కొంచెం ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మన ఆంజనేయ రెడ్డి గారికి కూడా ఇబ్బందికరమైన అంశం. ఈ లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు పిఎం గారికి. ఆ లెటర్ లో ఆయన ఏమన్నారు, అసలు ఇందులో ఉన్నది టీటీడీలో బోర్డు మెంబర్లు ఎవరున్నారు, ఎవరు బీజేపీ వాళ్ళే ఉన్నారండి. ఎవరిని మీరు వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి, అది హోమ్ మినిస్ట్రీ ఎవరో పేర్లు చెప్పలేదు అనుకోండి, ఏదో హోమ్ మినిస్ట్రీ లాంటి వాళ్ళు, ఇంకొకళ్ళు లేకపోతే పిఎంఓ లాంటి వాళ్ళు ఎవరో పార్ట్నర్స్ కింద బీజేపీని కూడా కలిపేస్తున్నారు. వీళ్ళు ఉన్నారు అనే ఒక ఇదిలో బెదిరింపో బ్లాక్ మెయిల్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అప్పుడు అక్కడ చైర్మన్ ని మీరు కనుక బాధ్యులు చేద్దామని చూస్తే మొత్తం బోర్డు బాధ్యులు అవుతారు. బోర్డు బాధ్యులు అయితే అందులో ఎక్కువ మంది బీజేపీ ఉన్న వాళ్ళే ఉన్నారు, జాగ్రత్త అని చెప్పి ఇండైరెక్ట్ గా ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు దానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి, భారతీయ జనతా పార్టీ ఎలా ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా తలెప్పలే. అందుకనే అంటున్నా. ఒక్క నిమిషం. దాని తర్వాత నిన్న బీజేవైఎం వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అసలు అంతా ఈయన చేశాడని చెప్పి అక్కడ ధర్నా చేశారు. వెరీ గుడ్, శభాష్, బాగుంది. కానీ అదే పార్టీకి చెందిన ఐవైఆర్ కృష్ణారావు గారు అసలు ఇదేం జరిగి ఉండదు అన్నాడు. ఆయన సీనియర్ నాయకుడు, మరి ఆయన అందులో సిఎస్ గా కూడా పనిచేస్తున్నాడు. నేననేది బీజేపీ అసలు స్టాండ్ ఏంటి? బీజేవైఎం ఏమో నువ్వే చేసావని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్తుంది. అందులో సీనియర్ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు గారు అసలు ఇదేం జరిగి ఉండదు అంటాడు. అసలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? ఇది భారతీయ జనతా పార్టీలో ఒక నాయకుడు లాగా, ఒక నాయకుడు ఇలాగా, ఇంకా కొంతమంది అసలు నాయకులు ఉన్నారు, వైసీపీ బీజేపీ నాయకులు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ ఫ్రేమ్ లో కనిపించట్లేదు. మాట్లాడితే టీవీల ముందుకు వచ్చేసే నాయకులు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఆ నాయకులందరూ ఆంజనేయ గారు ఎన్ని సమాధానం చెప్పాల్సింది, పబ్లిక్ కూడా రకరకాల స్టాండ్లతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. ఆన్సర్ చేయాలి. నేను టీడీపీతో మాట్లాడే ఆంజనేయ రెడ్డి గారు మీకు ఛాన్స్ ఇస్తాను. శరత్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇన్ని వస్తున్నాయి, అసలు జీవితకాలం సరిపోద్దా అన్నట్టు ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి మీరు 100 రోజుల్లో మీకు 100 సమస్యలు అన్నట్టు వస్తున్నాయి. హామీలు అమలు చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ట్రాక్ లో పెట్టాలి, వ్యవస్థల్ని సెట్ చేయాలి, రోజుకో ఒక ఆటంకం, రోజుకో సమస్య, పాత స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి, అవి పబ్లిక్ ముందు చెప్పాలి. వీళ్ళు ఈ మధ్యలో మేం కాదంటే మీరంటే పిల్లి ఎలక చెలగాటలా కోర్టులకు వెళ్ళి పిలుసు వేయటాలు, ఇవన్నీ వేయటాలు, మిమ్మల్ని ఒక చికాకు పరుస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఇప్పుడు ఈ లడ్డూ వివాదం ఏం చెప్తారు? విజయచంద్రిక గారు, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, తోటి ప్యానల్ సభ్యులకి అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ తిరుపతి లడ్డు వివాదం ఏదైతే ఉందో ఇది జరగటం అనేది ఒక దురదృష్టకరమైన పరిణామం.
ఇక్కడ తిరుమలలో గత 50 సంవత్సరాల నుంచి నందిని గీ అనేది మాత్రమే సప్లై చేస్తూ వారికి అదే నందిని గీ కూడా కర్ణాటక బోర్డు గవర్నమెంట్కి సంబంధించిన అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి. అందులో IAS ఆఫీసర్స్ కూడా డైరెక్టర్స్గా కానీ వీటిల్లో కానీ ఉన్నారన్నమాట. సో అంత ప్రాముఖ్యత చెందిన నందిని నెయ్యితోటి ఇక్కడ 48 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మనం తిరుపతి లడ్డులో వాడుతాం అన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్కి కావచ్చు వీటికి కావచ్చు ఈ టెండర్ ప్రక్రియ ఏదైతే శతాబ్దాలుగా జరుగుతున్నదో వాటన్నిటిని మార్చేసి వీళ్ళు మార్చ్లో రివర్స్ టెండరింగ్ అనేది తీసుకొచ్చారు. ఈ రివర్స్ టెండరింగ్లో భాగంగా ఒక కంపెనీ దానికి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ డెలివరీ సిస్టమ్స్లో అనే దాన్ని తీసేసి 1 yearకి తీసుకొచ్చారు. దాంతోపాటుగా 12 టన్నులు నెయ్యి ఏదైతే ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండాలి అనే టెండరింగ్ విధానం ఉందో దాన్ని కూడా 8 టన్నులకు తీసుకొచ్చారు. ఇంకొకటి ఏంటి అని అంటే యాన్యువల్ టర్నోవర్ 250 కోట్లు ఉండాల్సిన యాన్యువల్ టర్నోవర్ను కూడా తీసుకొచ్చి 150 కోట్లకు తీసుకొచ్చారు. ఈ ఉదంతం అంతా చూస్తే మనకు అర్థమవుతున్న సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే అన్యమతస్థులందరినీ టీటీడీ బోర్డులో పెట్టేసి ఒక దేవుడికి భక్తుల్ని దూరం చేసే కుటిలమైన కుట్ర అనేది మాత్రం వైసీపీ గవర్నమెంట్ కావచ్చు టీటీడీ ఎక్స్ బోర్డు ఏదైతే ఉందో అది చేయడానికి సన్నాహాలు చేశారు. ఇదివరకు 2019కి ముందు మీరు చూస్తే తిరుపతిలో అంటే కొండ కింద ఉన్న తిరుపతిలో 3 చర్చిలు ఉన్నాయి. 2024కు వచ్చే టయానికి అవి 27 చర్చిలు అయినాయి. ఆ విధంగా అన్ని మతాన్ని ప్రోత్సహించడానికి ఇందులో వీళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఎవరంటే మొత్తం క్రిస్టియానిటీకి ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి గారు వారి భార్య ఎప్పుడైనా సరే బైబిల్ లేకుండా బయటకు వచ్చిందా? ఇక భూమన కరుణాకర్ రెడ్డి గారు వారి కూతురు మ్యారేజ్ కూడా ఏదైతే ఉందో క్రిస్టియానిటీ పద్ధతిలోనే జరిగింది అని మనం అన్ని వీడియోలు కావచ్చు లైవ్ టెలికాస్ట్ మరి అదన్నీ ఇది మేడం. వాళ్ళు ఏమన్నా నిజంగా దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు అయితే పోయి ఇది చేస్తే ప్రమాణాలు కానీ ఇంకోటి కానీ స్నానాలు ఆచరించి పోయి చేస్తే దానికి ఒక పవిత్ర అనేది ఉంటుంది. అది ఏమీ లేకుండా మళ్ళీ ఇష్యూని ఇంకా సైడ్ ట్రాక్ చేయడం కోసం ఆయన పన్నిన ఇంకో కుట్ర. వీళ్ళు ఏంటంటే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరు తప్పు జరిగింది అని తెలిసిన తర్వాత ఇంకా బుకాయింపు రాజకీయాలు ఎక్కువ చేస్తారు. ఇప్పుడు నిన్న పొన్నవాళ్ళు సుధాకర్ గారు ఉన్నారు, మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు, ఎవరైనా సరే ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుందో అంటే ఏదర్ సైలెంట్ గా అన్నా ఉంటారు, లేదు మా తప్పు లేదండి కింద స్థాయి వాళ్ళు ఎవరన్నా చేశారేమో అని చెప్పి అంతటితోటి ఆ విషయాన్ని ముగించడానికి ట్రై చేస్తారు. కానీ ఇతను పందికు వచ్చేసరికి 1400 ఆవు నెయ్యి వచ్చేసి 319 రూపాయలు అని చెప్పేసి, దాంతో పాటు లడ్డూని పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని రాగితో పోల్చేశారు. దాంతో పాటుగా ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన 1400 ఏదైతే ఉందో మీరు మామూలుగా ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళైనా చూడండి, మొత్తం లడ్డు మొత్తంలో కూడా కేజీకి కేజీ ఎవరు కలపరండి. అందులో ఒక బొట్టు పడినా కూడా అపచారమే. అడల్ట్రేషన్ అది ఒక బొట్టు అయినా అవనండి లేదా కేజీ అన్నా అవ్వండి, 1 టన్ను కేజీ కలిపినా కూడా అది అడల్ట్రేషన్ కిందకే వస్తుంది. ఆ చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఆల్రెడీ కోట్లాది మంది హిందూ మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి. ఇటువంటి టైంలో ఇలాంటి దుశ్చర్యలకి మనోభావాలకు రెస్పెక్ట్ లేదు, శాంక్టిటీకి రెస్పెక్ట్ అనేది ఏంటంటే నేను ఓపెన్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను టీడీపీ వాళ్ళు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సిస్టమ్, ఇదే వ్యవస్థలు, ఇవే పోలీసులు మిమ్మల్ని గోడలే దూకించారా, ఉరికెత్తి పరిగెట్టి కొట్టించారా, ఆపరేషన్ లేని వాళ్ళని ఒక వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయించేశారా, అసలు ఎంత ఎక్స్ట్రాడినరీగా అందరూ పెర్ఫార్మ్ చేస్తే మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్క విషయం బయటపడుతున్నా కూడా ఇంకా మిమ్మల్ని చికాకు పరుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఎదురు మీదే అంటే మీరు ఉపేక్షిస్తున్నారా లేకపోతే అంటే నేను ఎందుకు ఇది అంటున్నానంటే కొంతమంది సముద్ర మార్గాన్ని వెళ్ళిపోతున్నారు, కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఎక్కడ లోపం ఉందంటే అండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో బీజేపీ, టీడీపీ అండ్ జనసేన, మేము ఎక్కడా కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితుల్లో లేము. ఇదివరకు గత 5 సంవత్సరాల్లో ఏదైతే జరిగిందో పోలీసు శాఖ మొత్తం వైసీపీ బ్యాచ్ లాగా తయారైపోయింది. వాళ్ళకి అంటగాగి
చేయరాని ఘోరాలు నేరాలు అన్నీ చేసిందనమాట. ఇక్కడ మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఏదో అడ్డగోలుగా అరెస్టులు చేయటాలు లేదా అడ్డగోలుగా ఏదంటే అది చేసేసి ముందు తీసుకెళ్లి లోపల పెట్టేసేసి తర్వాత ఇన్వెస్టిగేషన్లు చేయటాలు ఇట్లాంటివి ఉండవు అనమాట. ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం అన్ని ప్రూఫ్స్ ఉన్నాయా, నిజంగా వీళ్ళ జైల్లో వేసే అంత తప్పిదాలు కానీ ఇంకోటి కానీ అన్ని కరెక్టే. ఇప్పుడు వచ్చి రాగానే మీరు హామీలు అమలు చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ బదిలీలు ట్రాక్ లో పెడుతున్నారు, సడన్ గా వరదలు వచ్చాయి. ఇది సూపర్ గా చేసి ఆహా బ్రహ్మాండంగా చేశారు అనిపించుకునే లోపు జత్వాని వచ్చింది. ఇది చేసే లోపల మళ్ళీ మీకు లడ్డు మీరు ఐడెంటిఫై చేశారు, ముఖ్యమంత్రి గారు ఇంత ఘోరం జరిగిందనేది బయట పెట్టారు. అంటే ఒకదాని మీద ఒకటి అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ బుకాయిస్తూ వాళ్లే కోర్టులకు వెళ్తున్నారు, వాళ్లే ఎదురు పిలిచేస్తున్నారు, వాళ్లే లెటర్లు మోదీ గారికి రాస్తారు. ఏంటి అసలు మీ ముందున్న మార్గాలు ఏంటి, ఎట్లా వెళ్తారు, ప్రొసీడ్ అవుతారు? చంద్రబాబు నాయుడు గారు ఒక ఎబుల్ అడ్మినిస్ట్రేటర్ అండి. ఎప్పుడు కూడా ఆయన మల్టీ టాస్కింగ్ లో కావచ్చు, గవర్నెన్స్ లో కావచ్చు, ఒక విజనరీ పాత్రలో వెళ్ళే ఒక గొప్ప లీడర్ చంద్రబాబు నాయుడు గారు. తనకి కూటమి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ మిత్రబంధం కావచ్చు, వారు కూడా మంచి సపోర్ట్ తోటే రాష్ట్రం అభివృద్ధిలో వాళ్ళు పాల్గొంటున్నారు. కానీ ఇటువంటి టైంలో ప్రతి దానికి ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించడం, తప్పుడు ప్రచారాలు చేయటం అనేది ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో అది చేస్తూ ఉంది. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు తొవ్వే కొంది ఒక్కొక్కటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కొత్తలోనే చూసాం ఊరూర ప్యాలెస్లు కట్టారు. తాడేపల్లి ప్యాలెస్ ను మించి ప్యాలెస్లు ఉన్నాయి ఎక్కడికక్కడ. అవి జస్ట్ ఆఫీసులు. లడ్డు వచ్చింది. ఎక్కడన్నా ఏమన్నా భయపడుతున్నట్టు జంగుతున్నట్టు ఉందా? వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు, సీన్ క్రియేట్ చేస్తున్నారు, మిమ్మల్ని 4 మాటలు అనేస్తున్నారు, ప్రెస్ పెడుతున్నారు. వాళ్ళు జల్లేసిన దానికి మీరు వివరణలు ఇస్తా కూర్చుంటున్నారు కదా. అవునండి. ఆయనకి కనీసం తాడేపల్లిలో కానీ విజయవాడలో కూర్చొని ఆన్సర్ చెప్పుకునే ఇది కూడా లేదనమాట. మాట ఎత్తితే వెళ్ళిపోయి బెంగళూరు యలహంక ప్యాలెస్ లో దాక్కుంటున్నారు. ఇక్కడికి వచ్చే ధైర్యం కానీ, ప్రజల పక్కన నుంచొని మాట్లాడే ధైర్యం కానీ ఆయనకి లేదు. ఓన్లీ వీడియోల కోసమే స్టేట్కి రావటం. ఎవరన్నా జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మళ్ళీ రివర్స్ ఫ్లైట్ ఎక్కేసి బెంగళూరు వెళ్ళిపోవటం, లేదా ఎప్పటికప్పుడు వచ్చేసి శవ రాజకీయాలు ఒకటి చేయటము, బురద చల్లటము, అవన్నీ మేము ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకుంటూ. ఇప్పుడు లడ్డూ విషయం ఇంత క్లియర్ కట్ గా కనపడుతుంది. అది మనోభావాలతో అంశం, ఒక పవిత్రతతో కూడుకున్న ఎన్నో ఏళ్ల ఎమోషన్ అది. అవునండి. కానీ ఇన్ని కనిపిస్తున్నా జగన్ గారికి సంబంధించి సపోర్ట్ చేసే మేధావులు, అద్భుతమైన వాళ్ళు వేరే ముసుగులో టైంకి వచ్చేసేసి మీ మీద చేస్తున్నారు కదా బురద. అవును. మరి ఎట్లా కట్టడి చేస్తారు అందరినీ? మేడం, అందరికి ఒక టైం అనేది వస్తుంది. ఇప్పుడు మనకి జరిగింది 100 రోజుల పాలన. వాళ్ళకి ఏదైనా ఇష్యూ జరగంగానే టైంకి వచ్చేస్తున్నారు కదా. ఇష్యూ జరగటంతో టైంకి వచ్చేసి మళ్ళీ బురద చల్లేసి మళ్ళీ వెళ్తున్నారు. ఇక్కడ మేము అలా కాకుండా బాధ్యతారహితంగా మేము ప్రవర్తించట్లేదు. ప్రతిదీ కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో అటు గవర్నెన్స్ చూసుకుంటున్నాము, అటు పాత గవర్నమెంట్ లో జరిగిన లోటుపాట్లు కానీ, కుంభకోణాలు కానీ అన్ని వెలికి తీస్తున్నాము. వాటికి సంబంధించిన ఇంట్రాగేషన్స్ చేసుకుంటున్నాము. ప్లస్ సంక్షేమ సంబంధించి ఏదైతే ఉందో రాబోయే కాలంలో కానీ ఈ సూపర్ 6 అమలు చేయడంలో కానీ ఏం చేయాలనేది వాటన్నిటి మీద కసరత్తు చేసుకుంటున్నాము. మీరు పాప అమలు చేయాలనుకుంటున్నారు, వీళ్ళు ఇవి చేసేసి అవి చేయట్లేదని చెప్తున్నారు కదా, ఏకకాలంలో మిమ్మల్ని ఫిక్స్ చేస్తున్నారు. అవునండి, చెప్తున్నారు. ఇప్పుడు అడ్డగోలుగా సంక్షేమ కార్యక్రమాలు చేసి దగ్గర 14 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు రాష్ట్రానికి. అవన్నీ ఎటుపోయినాయి అని తెలియదు. ఇదివరకు సకల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన దాంట్లోనే 2,70,000 సంక్షేమాలకు ఇచ్చాము అని చెప్పారు. మరి మిగిలిన డబ్బులంతా ఎటుపోయింది అని మేము బయటికి తీసే పరిస్థితిలో మేము ఉన్నాము. ఇప్పటికీ కూడా కొంతమంది వైసీపీకి సపోర్ట్ చేసే నాయకులు కావచ్చు, లోపల ఇంటర్నల్ గా అధికారులు ఇంకా ఆ వాసన పోలేదన్నమాట. వాళ్ళు ఇప్పటికీ కూడా అందరిని ఉపేక్షిస్తున్నారా? ఇంకా చూస్తున్నాము, టైం ఇస్తున్నాము, ఇంకా మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి, ఇది గవర్నమెంట్ అనేది మారింది అని చెప్పి ఇంకా మనం టైం ఇస్తున్నాం. వాళ్ళు మార్చుకుంటున్నారు. కొంతమంది ఆల్రెడీ మారారు. త్వరలో కూడా ప్రాపర్ గవర్నెన్స్ అంటే ఏంటి అనేది కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇక ఎవరైతే పాత గవర్నమెంట్లో చేసిన తప్పులు కావచ్చు, వీటన్నిటిని వెలికి తీసి తగిన టైంలో తగిన శిక్ష వేసి. లడ్డూ విషయంలో ఇంకెలా ప్రొసీడ్ అవుదామని సిట్ వేశారు. దర్యాప్తు ఐజీఏ స్థాయి అధికారితో ప్రారంభమవుతుంది. కానీ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు సముద్ర మార్గాల నుంచి కూడా వెళ్తున్నారండి. ఇప్పుడు లడ్డూ విషయం వస్తే
2 నెలల ముందే ఎప్పుడైతే మనకు రిపోర్ట్ వచ్చిందో వీళ్ళు ఒక కొత్త వింత వాదన ఒకటి తీసుకొస్తున్నారు, 2 నెలల నుంచి ఏం చేస్తున్నారు అని. 2 నెలల ముందే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ అనేది ఈ కేసును అప్పగిచ్చింది. మీరు చూసి కంప్లీట్గా విచారణ చేసి తీసుకొని రండి, వెలికి తీయండి, అన్నీ ఏమేమి జరిగినాయి అనేది చెప్పింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు 7 సార్లు సుబ్బారెడ్డి గారికి కావచ్చు మిగిలిన వాళ్ళకి నోటీసులు పంపారు. ఆ నోటీసులకి రెస్పాండ్ అవ్వే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఏదన్నా రెస్పాండ్ అవ్వండి అని అంటే మాకు పాత పుస్తకాలు ఇవ్వండి, మేము ఒకసారి అన్ని చూసుకొని రెఫరెన్స్లన్నీ ఎత్తుక్కొని మళ్ళీ ఎవరిని ఎలా ఎదవలన చేయాలో చూసి మేము రాస్తాము, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ విచారణకు సహకరించే వాళ్ళైతే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి అడిగాను ఆ రోజు మీకు ఇంత టైం ఇవ్వకుండా గోడలు దూకించి పరిగెట్టించారు కదా అందరు. ఆ రోజు మా పాత అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారికి ఆపరేషన్ చేసుకొని ఉంటే కనీసం టైం కూడా ఇవ్వకుండా కారులో ఒక 8 గంటల కారులో తీసుకెళ్లి మళ్ళీ రీఆపరేషన్ చేయాల్సిన దుస్థితికి తీసుకెళ్లారు అనమాట. మీరు చెప్పండి పోనీ 2 నెలల తర్వాత ఎందుకు వచ్చింది అన్నప్పుడు 2017లో స్కిల్ స్కామ్ జరిగితే 2023లో మీరు అరెస్ట్ చేశారు కదా అని మీరు జోకేయండి పోనీ సరిపోద్ది. మీరు కూడా టైం తీసుకునే చేశారు కదా అని. బీజేపీ నుంచి కర్నాట ఆంజనేయరెడ్డి గారు ఉన్నారు. కర్నాట ఆంజనేయరెడ్డి గారు, అందరూ మీ సమాధానం కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏంటి అసలు లడ్డూ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? రోజుకు ఒక అంశం వెలుగు చూస్తుంది. మరి జగన్ గారు ఆయన చతురతో తెలివితేటలో ఓవర్ స్మార్ట్నెస్ మిమ్మల్ని కూడా ఇరికించి ప్రధాన్ని కూడా ఇందులోకి లాగేసే ప్రయత్నం బ్రహ్మాండంగా చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఒకలాగా, బీజేపీ నాయకులు ఒకలాగా. అసలు ఏంటి స్టాండ్ ఏంటి ఈ లడ్డూ వ్యవహారంలో గానీ ఈ వివాదాల విషయంలో గానీ? నమస్కారం అమ్మా, మీకు ప్యానెల్ ఉండే వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మా నాయకత్వం ఉంది. టీటీడీలో గత 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున దుర్మార్గాలు జరిగాయి, అపవిత్రం జరిగింది. టీటీడీని వాళ్ళ సొంత జాగీర్ లాగా వాడుకున్నారనేది అనేక సందర్భాల్లో బీజేపీ నాయకత్వం చెప్పింది, ఇప్పటికే చెప్తున్నాం. ఎవరో కొంతమంది ఒకరిద్దరు వ్యక్తులు మాట్లాడిన మాటలు అవి పార్టీ విధానం కాదు. బీజేవైఎం ఆర్గనైజేషన్ గా మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఒక ఆర్గనైజేషన్ గా మా బోటి వాళ్ళందరం కూడా మాట్లాడుతున్నాం. మా రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతుంది. రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడిన తర్వాత అది ఖచ్చితంగా పార్టీ విధానమే అవుతుంది. కాబట్టి ఇంకెవరో ఏదో డిఫరెంట్ ఒపీనియన్, వేరే విధమైన అభిప్రాయం వ్యక్తం చేసినా వాటికి ప్రాధాన్యత ఉండదు. భారతీయ జనతా పార్టీ మా తిరుపతిలో ఉండే మా భాను ప్రకాష్ రెడ్డి అనేక సంవత్సరాలుగా టీటీడీ యొక్క పవిత్రత మీద పోరాటం చేస్తున్నాడు. ఆయన టీడీ బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు ఆ బోర్డు చాలా సక్రమంగా పనిచేయడంలో, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను కాపాడడంలో, ఆ బోర్డు సక్రమంగా పనిచేయడంలో మా యొక్క భాను ప్రకాష్ రెడ్డి సేవలు, వారి చేసిన పని మర్చిపోలేంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఏమో మీరు హిందువుల పార్టీ అంటారు చాలా మంది, కానీ మేము హిందువుల తరఫున నిరంతరం మాట్లాడుతుంటే ఒకవైపు మతత్వవాదులు అంటారు. మళ్ళీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టీటీడీ పవిత్రతకి మేము పోరాటం చేస్తుంటే మీరు సరిగా స్పందించడం లేదు, మీరు వివిధ రకాలుగా మాట్లాడుతున్నారంటారు. అంటే కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయి. కేంద్రంలో కూడా మీరే 3వ సారి ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మీరన్నిటికీ సమాధానాలు చెప్పాలి. ఖచ్చితంగా మీరు చెప్పింది కాసే చెట్టుకే రాళ్ళు దెబ్బలతో అందులో ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి లెటర్ రాశారన్నారు. ప్రధానమంత్రికి ఎవరైనా లెటర్లు రాయొచ్చు. కొంతమంది అబద్ధాలు రాస్తుంటారు, కొంతమంది నిజాలు రాస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన ఉత్తరం పూర్తిగా అబద్ధాలతో కూడుకున్నది. దానికి రెస్పాన్స్ కూడా ఇవ్వవలసిన విలువ ఉందని నేను అనుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం రెస్పాన్స్ ఇవ్వక్కర్లేదు. అసలు ఆయన ఏం రాశారో ఎగ్జాక్ట్ గా చదివారా? నా దగ్గర ఇప్పటికీ స్టిల్ ఉంది. ఇట్ ఈస్ నోట్ వర్తీ దట్ సమ్ ఆఫ్ ద current members of the TTD board are affiliated to BJP as well. Not at all. ఒక నిమిషం చెప్తున్నాను మేడం. ఆయన బోర్డుని ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళా ఒక 51 మందిని ఎవరెవరినో తీసుకొచ్చి ఆ బోర్డులో పెట్టడానికి ఒక ఎయిర్ బస్ లాగా, ఒక పెద్ద జంబో విమానం లాగా బోర్డును తయారు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు న్యాయస్థానాలు స్ట్రక్ డౌన్ చేసింది. ఇది కరెక్ట్ కాదన్నది. తర్వాత ముఖ్యమంత్రి గారు నోరు పూసుకున్నారు, ఏం మాట్లాడలేదు. చాలా మంది మా బోర్డులో మెంబర్స్ గా ఉన్నారు, అనేక మంది. ఇది ఒక ఈ రోజు వచ్చిన ఆనవాయితీ కాదు.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన ఆనవాయితీ కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా మంది దేశంలో వివిధ వ్యక్తులు, వీళ్ళు సేవాభావం గల వ్యక్తులు, వీళ్ళ పేర్లు పరిశీలించండి అని చెప్తుంటారు. కొంతమంది హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేత వచ్చి బోర్డులో మెంబర్లుగా చేరే అవకాశం కూడా ఉంది. అట్లా చేరిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మొన్నటి వరకు బోర్డును మనం పరిశీలిస్తే బీజేపీకి ప్రత్యక్షంగా ఉండేవాళ్ళు ఎవరు కూడా, బీజేపీ బాధితులు ఉండేవాళ్ళు కూడా ఎవరు కూడా బోర్డులో ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు ఉండుండొచ్చు బీజేపీతో సంబంధాలు ఉండేవాళ్ళు. కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి బాబాయి తయారు చేసిన బోర్డు. బాబాయిని చైర్మన్ చేశారు. అబ్బాయి గారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. అబ్బాయి గారికి భక్తి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద, దేవదేవుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద ఒక ఉదాహరణ మనకు తెలుసు కదమ్మా. మీరు అనేక రోజులుగా చూస్తున్నారు, అనేక చర్చలు చేస్తున్నారు. మీరు ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు దేవదేవుడికి, తిరుమలేశ్వరుడికి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీకి భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం కోసము ఆయన శ్రీమతి ఎప్పుడన్నా ఉన్నారా? చూశారా మనం? రాజశేఖర రెడ్డి గారి సమయంలో లేదు, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఆయన శ్రీమతి పక్కన లేరు తిరుమలలో పట్టు వస్త్రాలు సమర్పించడానికి. కాబట్టి వాళ్ళ భక్తి అంతా ఫేక్ భక్తి అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమైంది కదా. ఏ రోజు లేరు కదా, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, టీటీడీ పవిత్రతను కాపాడడం అని మనకి అర్థమవుతుంది కదా. కాబట్టి ఇది చూసినప్పుడు నేను ఇంకొక విషయం, చాలా ముఖ్యమైన విషయం మనం మర్చిపోతున్నామమ్మా. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కరోనా వచ్చింది, మనకి తెలుసు కదా. ప్రభుత్వం వచ్చిన వెంటనే కరోనాలో వచ్చింది. ప్రభుత్వము బాబాయిని, ముఖ్యమంత్రి గారు ఆయన బాబాయికి లోక్సభ సీట్ ఇవ్వలేకపోయాడు, ప్రకాశం ఒంగోలు జిల్లాలని ఆయన తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు. మొదటి 2-3 సంవత్సరాలు కరోనాతో బాధపడుతున్న సందర్భంలో దేశం అంతా, రాష్ట్రం అంతా ప్రజలు ఈ కరోనాలో ఆందోళనలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వాలు, ఎన్జిఓ సంస్థలు, మెడికల్ డిపార్ట్మెంట్స్, వివిధ వర్గాల సంస్థలు పనిచేస్తున్న సందర్భంలో టీటీడీ బోర్డు చైర్మన్ గా ఎన్నికైన వైవి సుబ్బారెడ్డి గారు ఏ మాత్రం విలువలు పాటించకుండా, ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా అడిగేవాళ్ళు. టీటీడీ బోర్డు వ్యవహారాల మీద దృష్టి పెట్టేవాళ్ళు లేరు. భక్తులు కూడా టీటీడీ తిరుమలకి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. ఆ సమయంలో చైర్మన్ గారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాడు. ఎవరు అడిగేవాళ్ళు లేడు. అన్ని రకాల తప్పుడు పనులు చేశారు. అన్ని రకాల బీజేపీ వాళ్ళని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అంటే ప్రజలకు కూడా చాలా మంది చాలా రోజుల నుంచి డౌట్ ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత ఇమీడియట్ గా మీకు గుర్తుండే ఉంటుంది, విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ సెంటర్ లో ఉన్న బీజేపీ వాళ్ళకి రాజ్యసభ సభ్యుల కౌంట్ తక్కువ ఉంది, వాళ్ళకి మా సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు అని అన్నారు. అంటే ఇది ఇక్కడి నుంచి కొంచెం వెనక్కి వెళదాం. అంటే మీరు 2.0లో కూడా అదే ప్రాబ్లం తో ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆ రోజు అలా ఉండి చూసి చూడట్టున్నారా, లేకపోతే ఇలా ఇంత ధైర్యం ఎందుకు వచ్చేసింది ఇప్పుడు కూడా ఇలాగనేసి లెటర్లు రాసే పరిస్థితి వచ్చి బెదిరించే బ్లాక్ మెయిల్ అన్ని మీకు తెలిసే చేసాము అనే స్థితికి తీసుకొస్తున్నారు కదా. అంటే ఉపేక్షిస్తున్నారా, సమాధానం ఇవ్వలేకపోతున్నారా? నాట్ ఎట్ ఆల్ మేడం. దేశ ప్రయోజనాల దృష్ట్యా, దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మేము రాజ్యసభలో వైసీపీ మద్దతు తీసుకున్నాము, మద్దతు ఇచ్చారు. ఒక వైసీపీ కాదు, అనేక సందర్భాల్లో ఇప్పుడు ఇవన్నీ చేసుకుని లెటర్ ఏ మాత్రము కాదు. అది శుద్ధ అబద్ధము. సమయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేము గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశాము, విమర్శించాము, వ్యతిరేకంగా పోరాటాలు చేశాము, రకరకాలుగా ఆ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆనాటి ప్రభుత్వం మీద విమర్శలు చేశాము, అవినీతిని ఎండగట్టాము. మేము మా రాష్ట్ర అధ్యక్షురాలు, కొత్తగా అధ్యక్షురాలు అయిన వెంటనే పురంధేశ్వరి గారు వెంటనే లిక్కర్ విషయంలో జరుగుతున్న కుంభకోణాలు, మోసాలు అన్ని కూడా స్వయంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. మేము ఎక్స్పోజ్ చేశాము ఆ వైసీపీ ప్రభుత్వాన్ని. ఎక్కడ కూడా మేము ఉదాసీన వైఖరి అవలంబించలేదు. కానీ విషయాలు బయటకు రాలేదు. 5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నది కాబట్టి 5 సంవత్సరాలు అన్నింటినీ వాళ్ళు చాలా సీక్రెట్ గా జీవోలే వెబ్సైట్ నుంచి మాయం చేస్తారు కదమ్మా. వెబ్సైట్ లో ఈ రోజు కూడా సరే సార్, ఇప్పుడు ఏంటి, ఎలా ప్రొసీడ్ అవుతారు? ఎక్కడ భయం లేదు, తప్పు చేసామన్న భావన లేదు, ఇంకా బీజేపీని అందరినీ ఇరికించే ప్రయత్నం వైసీపీ చేస్తాంది. ఏం చేస్తారు? ఎవరు ఇరికించలేరు. వైసీపీ కూరుకుపోయింది, కుంభకోణాల్లో కూరుకుపోయింది, చాలా దిగజారిపోయింది. వైసీపీని ఎవడు రక్షించే పరిస్థితి లేదు. ఇంకా చాలా కుంభకోణాలు బయటకు వస్తాయి, ఇంకా ఏమేం దుర్మార్గాలు బయటకు వస్తాయి మనం చూస్తున్నాం కదా. కాదంబరి బయటికి రావడమే వస్తున్నాయి, యాక్షన్లు, చర్యలు. ఒక నిమిషం, లడ్డూ కేసులు 11 ఏళ్ల నుంచి ఇంకా అట్లాగే సాగుతూనే ఉన్నాయి.
అలో మీ టు కంప్లీట్ మై పాయింట్ మేడం ప్లీజ్. వాళ్ళిద్దరికి చాలా సమయం ఇచ్చారు, నాకు కూడా సమయం ఇస్తున్నాను సార్, చెప్పండి సార్. నేనేమంటున్నా అంటే నడ్డా గారు కేంద్ర మంత్రి చాలా సీరియస్ గా చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు నిజాలు బయటకు తీసుకురండి, దోషులు శిక్షించండి. ఇది ఒక హిందువుల మనోభావాలకు సంబంధించేదే కాదు. దేవదేవుడు భక్తులు మతాలకి కులాలకు అతీతంగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తిరుమల తిరుపతికి వస్తారు. ఈ వార్తలు బయటకు వచ్చే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆందోళనతో చెప్పారు కదా ఏం జరిగింది. ఆ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబొరేటరీలో వచ్చిన రిపోర్ట్ ఏమిటి, ఏ విధంగా హిందువులందరూ కూడా అవాక్కయ్యారని ముఖ్యమంత్రి గారు ఆందోళనతో చెప్పిన తర్వాత చాలా ఇది ఆందోళనకరమైన విషయము. కేవలము ఒక భారతదేశానికి సంబంధించి కదా, ప్రపంచ వ్యాప్తంగా వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆందోళన ఉన్నారు. నిజాలు బయటకు వస్తాయి. ఇప్పటికే మనం టిటిడి వ్యవహారాలు ట్రాక్ లేక తీసుకొచ్చారు. అన్ని ఆగమ శాస్త్రాల ప్రకారం నడుస్తున్నారు. మళ్ళా నందిని నుంచి నెయ్యిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈ రోజు వైసీపీ సమాధానం చెప్పలేకుంది. మీరు ఎందుకు నందిని నుంచి నెయ్యి కొనడం ఆపేశారంటే దేర్ ఇస్ నో ఆన్సర్. మీరు ఇందాక చెప్పారు కదా, ఒక ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి అసిస్టెంట్ ఏజీపీగా ఉన్న ఆయన ఏం మాట్లాడారో మనం చూసాము. ప్రధాన కార్యదర్శులండి, ప్రధాన కార్యదర్శి. మరి ఆయన ఇంకా నాయకుడి యొక్క మెప్పు పొంది ఇంకా పెద్ద పదవులు పొందడం కోసం ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన నవ్వులు పాలయ్యాడు. పందికొవ్వు రేటు ఆయనకి తెలియదు. ఒకసారి గూగుల్లోకి పోయి పొమ్మనండి. పందికొవ్వు నూనె ఏదైతే ఉందో హైదరాబాద్ లో 200 దొరుకుద్ది, బెంగళూరులో 240కి, పూణేలో 200 రూపాయలకి పందికొవ్వు ఆ నూనె దొరుకుతుంది. ఆయనకి విషయ పరిజ్ఞానం తెలియదు. ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ప్రజలు తప్పుదారి పట్టించడం కలిసింది కలవలేదు ఈ ఆన్సర్ ఆయన కన్ఫైన్ అవ్వట్లా. ఇది రేట్ ఎంత ఉంటుంది, ఇది రేట్ ఎంత ఉంటుంది, కలుపుతారా, కలుస్తుందా? వాళ్ళు ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబొరేటరీలో వచ్చిన దాన్ని క్వశ్చన్ చేయడం లేదు. ఇది అబద్ధం అని చెప్పడం లే. కానీ ఏదేదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే నిజాలు అన్ని ఇంకా బయటకు వస్తాయి. ఈ ప్రభుత్వం మీద 2 సవాళ్లు ఉన్నాయమ్మా కూటమి ప్రభుత్వం ముందు. ఒకటి, రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడము. రెండవది, గత 5 సంవత్సరాలుగా జరిగిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అక్రమాలు, అవినీతి పనులు, రాజకీయ కక్షలు, వీటన్నిటిని వెలికి తీసి బయటకు తీసుకురావడము. ఈ 2 సవాళ్లలో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎక్కడికి వెళ్ళరమ్మా. ఒక ఆయన ఓడలో వెళ్ళాడని మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఓడలో ఉన్నాడా, నిజంగా ఆ విధంగా వార్త క్రియేట్ చేశాడా మనం చూడాల్సింది. ఎక్కడికి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా త్వరగా శ్రీరామ్ గారు ఒక ప్రశ్న. అంటే నేను అనేది చాలా విషయాలు ఒక రకంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వానికి. ఇందాక ఆంజనేయ రెడ్డి గారు కూడా పదే అన్నారు, అమ్మా చాలా సవాళ్లు ఉన్నాయి ఈ ప్రభుత్వానికి అని. నేను అనేది ఏంటంటే సవాళ్లు ఓకే, వీళ్ళు ఎలా అధిగమిస్తారు ఓకే, అసలు ఇన్ని విషయాలు ఎలా దాక్కున్నాయి? నేను అనేది ఏంటంటే ఈ లడ్డూ వ్యవహారం అవనివ్వండి, జత్వాని వ్యవహారం అవనివ్వండి, ప్యాలెస్ల ఇంతమంది కళ్ళు కప్పి ఎట్లా దాచారు, అసలు ఎలా వెలుగు చూడలేకపోయినాయి ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి అని అంటే ప్రభుత్వానికి కూడా ఎంత హెడేక్. ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో, అసలు ఎందుకు వెలుగు చూడలేకపోయినాయి ఈ అంశాలు? మీ అభిప్రాయం ఏంటి? వెలుగు చూడలేకపోవడం ఏం లేదు, అన్ని మొదట్లోనే వెలుగు చూసినాయి. ఇక్కడ జత్వాని కేసు ఎక్కడన్నా మనం పోయినసారి వీళ్ళ వైసీపీ టర్మ్ లో మాట్లాడుకున్నాం, ప్యాలెస్ లో మాట్లాడుకున్నామా, లడ్డు మాట్లాడుకున్నామా, అన్ని ఇప్పుడే వచ్చేస్తున్నాయి. తిరుమల లడ్డు విషయం భక్తులు ఇప్పుడు కాదు, వాళ్ళు వచ్చినప్పటి నుంచి మొత్తుకుంటున్నారు. తిరుమల లడ్డు మొత్తం అంతా మారిపోయింది, కంపు వచ్చేస్తుంది. ఇంటికి వెళ్తే గతంలో 15 రోజులైనా సరే హ్యాపీగా బయటే ఉండేది, ఫ్రిడ్జ్ లో కూడా అక్కల. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెడితే కూడా 2 రోజుల్లో పాడైపోతుంది. ఇదేదో తేడా వచ్చిందని అందరూ చెప్తున్నారు. కాకపోతే ఏమైందంటే తిరుమలలో వీళ్ళు చేసిన ఇంకో దుర్మార్గం ఏంటంటే, తిరుమల గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళు కేసులు పెట్టడం మొదలెట్టారు. వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా మా తిరుమలని మీరు పరువు తీస్తున్నారని చెప్పి అందరి మీద కేసులు పెట్టడం మొదలెట్టారు. హిందూ కార్యకర్తలు కొన్ని కేసులు కూడా ఎదుర్కొంటున్నారు ఈ విషయంలో. వల్ల ఏంటంటే భయభ్రాంతులకు చేసి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. అంతే తప్ప తెలియకపోవడం లేదు. భక్తులు ఇలా తిరుమల లడ్డు విషయంలో ఇలా వాసన చూస్తే చెప్పేస్తాడు ఏ భక్తుడైనా సరే. ఒక్కసారి తిరుమల వెళ్ళొచ్చిన వాడైనా సరే ఇలా వాసన చూసి చెప్పేస్తాడు దాంట్లో ఏం జరిగింది అనేది. కాబట్టి అవన్నీ బయటికి రాకుండా చేశారు. మాట్లాడిన వాళ్ళని నోర్లు మూయించారు, కేసులు పెట్టి నోర్లు మూయించారు. అలా ఒకళ్ళేంటి అందరి మీద కేసులు పెట్టబట్టే కదా, లేకపోతే ఎన్ని మాట్లాడగలరు, అందరూ మాట్లాడగలిగిన వాళ్ళే.
పెద్ద పెద్ద వాళ్ళ మీద కేసులు పెట్టేసి ఏమీ తెలియని వృద్ధుల మీద, మహిళల మీద, గుంటూరులో మహిళల మీద జస్ట్ ఒక వాట్సాప్ లో పోస్ట్ పెడితేనే తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు 5 ఏళ్ళు. రెండోది, భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొంచెం సూప్ లో పడినట్టు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మొత్తం బోర్డుని వీళ్ళు ఎవరు చేసినా కూడా చైర్మన్ గారిని మనం తప్పుపడుతున్నాం అంటే మొత్తం బోర్డుని తప్పుపడుతున్నట్టు లెక్క. మొత్తం బోర్డును తప్పుపడుతున్నప్పుడు అందులో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది అవుతుంది. ఇలాంటి ఏవైతే ఇందాక ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్న ఆచారాలు ఏవైతే ఉన్నాయో సంప్రదాయాల్లాగా తయారు చేసేసి రికమెండేషన్ లెటర్లు ఇచ్చేసి ఇవన్నీ ఇప్పుడు కన్నా ఆపేయడం మంచిది. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా అందరూ సూపులో పడతారు. ఇప్పుడు ఆయన కేవలం ఒక లెటర్ మాత్రమే రాశాడు. రేపొద్దున వైవి సుబ్బారెడ్డి గారినో లేకపోతే మొన్న చైర్మన్ గారినో తప్పుపడడం మొదలెట్టారనుకోండి, అఫీషియల్ గా తప్పుపడడం మొదలెడితే ఆయన ఎవరెవరు ఏ లెటర్ రికమెండేషన్ లెటర్ ఇచ్చారు, హోమ్ మినిస్ట్రీ నుంచి వచ్చిందా, పిఎంఓ నుంచి వచ్చిందా, ఇలాంటివన్నీ ఆ లెటర్లు కూడా బయట పెడతారు. అవన్నీ కూడా చివరికి సాధించేది ఏమీ లేదు. కానీ ఇప్పుడు మొత్తం పరుగు పోతుంది కదా, ఇలా జరిగిందా అని పరుగు పోతుంది కదా. సో అలాంటి విషయాల్లో కొంచెం ఇప్పటికైనా కేంద్ర పెద్దలు జాగ్రత్త పడడం మంచిది. రికమెండేషన్ లెటర్లు ఇవ్వడం అనేది పెద్ద స్థాయి నుంచి జరగకుండా ఉండటం మంచిది. రెండోది, ఇప్పుడు ఇందాక తెలుగుదేశం మిత్రులు మాట్లాడుతున్నారు మేము అన్ని చట్ట ప్రకారం చేస్తున్నాం. చట్ట ప్రకారం చేయడంలో ఇంకొక మీరు చేయవలసిన పని ఏంటంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు తప్పించుకుపోకుండా చూడడం కూడా చట్ట ప్రకారం పనిచేయడమే. వాళ్ళు తప్పించుకుపోయే అవకాశం ఇస్తున్నారంటే మీరు చట్టం ప్రకారం పనిచేయట్లేదని అర్థం వస్తుంది. అందువల్ల చట్టం ప్రకారం పనిచేయడం అంటే వాళ్ళు తప్పించుకుపోయే అవకాశం ఆఖరి నిమిషం దాకా ఇవ్వడం, వాటి కోర్టుల్లో సుప్రీం కోర్టు దాకా వెళ్లేదాకా అరెస్టులు చేయకపోవడం, అది చట్ట ప్రకారం వాళ్ళని అనిపించుకోదు. అవకాశం ఉంది, మీరు ఉపయోగించుకోవట్లేదు. ఆ ఉపయోగించుకోకపోవడం అనేది అనర్థానికి దారితీస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అతిగా ఉపేక్షించడం కూడా మంచిది కాదు. మనం విజయవాడలో చూస్తున్నాం, ఇంద్రకీలాద్రి మెట్ల దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. వీళ్ళని అరెస్టులు చేస్తున్న తర్వాత కూడా బోట్లు వదిలేరు, నదిలోకి బోట్లు వదిలేసి డ్యామ్ ని బద్దలు కూడా. అందుకే వాళ్ళు చేస్తున్న దానికి వీళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటే శరత్ గారు చాలా మందికి మీరు పోలీస్ అధికారులని రోజు డీజీపీ దగ్గరికి వచ్చి ఆఫీస్ కి సంతకం పెట్టమంటే కనీసం వాళ్ళు సంతకాలు పెట్టలేదు. ఏం భయపడుతున్నట్టు? అదే ఓవర్ గా ఉపేక్షిస్తున్నారేమో. సస్పెండ్ చేసి చెప్పండి ప్లీజ్ ఆన్సర్. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఈ జత్వానీ కేసు కావచ్చు, ఇవన్నీ ఏదైతే వచ్చిందో మనకి రోజుకు ఒక ఇష్యూ పాత గవర్నమెంట్లో చేసిన ఇవి బయటికి వస్తూ ఉన్నాయి అన్నమాట. ఎందుకు అనంటే వీరు ఇందాక సార్ చెప్పినట్లుగా ఎంతో మందిని భయభ్రాంతులను చేసి దగ్గర 50-70 సంవత్సరాలు ఉన్న మహిళ ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టింది అని చెప్పి ఎలా అయితే అరెస్ట్ చేసి లేక ఇంకోలాగా చిత్రహింసలు పెట్టి మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని మనోవేదనకి ఇవన్నీ ఇట్లా భయభ్రాంతులు చేశారు. అలా భయభ్రాంతులు చేసి ఎవరు మాట్లాడకుండా చేశారు. అలాంటి టైంలో వాళ్ళు బ్యాక్ ఎండ్ లో చేసుకున్నాయన్నీ వాళ్ళు చేసుకుంటూ ఈ ప్యాలెస్లు కట్టుకోవటం కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు ఋషికొండ ఇదే ఉందండి. ఋషికొండ దాంట్లో కనీసం పవన్ కళ్యాణ్ గారిని కూడా అక్కడ దగ్గర కూడా రానివ్వలేదు. చుట్టూ ఇది పెట్టేసేసి ఒక పెద్ద పెద్ద గేట్లు, బార్గేట్లు లాంటివి పెట్టేసేసి కనీసం ఎవరు వెళ్ళే సిచ్యువేషన్లో కూడా లేకుండా ప్రభుత్వ ప్రజల సొమ్ము ఏదైతే ఉందో దాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడానికి వీరు ఈ గవర్నమెంట్ 2024 వరకు చేసిన అంత ఆకృత్యాలు నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరు చేసి ఉంటారు. కరెక్టే, అందుకే గవర్నమెంట్ మారింది. ఇప్పుడు ఏంటి మీ ముందున్న మార్గాలు ఏంటి? చాలా సవాళ్లు ఉన్నాయి. ఏం చేస్తారు? ఇలా నెమ్మదిగా వెళ్తారా, లేకపోతే ఇలా వచ్చి వాళ్ళు మిమ్మల్ని చికాకు పరుస్తున్నారు కదా? అవునండి, ఖచ్చితంగా ప్రతిదానికి ఏదైతే ఉందో చర్యకి ప్రతిచర్య అనేది కావచ్చు. ఇంకొకటి, అక్కడ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ సముచిత టైంలో కోర్టుల ముందు కావచ్చు వీటన్నిటిలో పెట్టేసి శిక్ష అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించి ఎవరు దోషులు తప్పించుకోకుండా ఎవరు బయటకు వెళ్లకుండా కూడా చూసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఉంటదని మేము ఆశిస్తున్నాం. ఆదిరెడ్డి గారు కంక్లూడింగ్ ప్లీజ్. ఇక్కడ రెండు చోట్ల మీ గవర్నమెంట్ స్టేటస్ మేడం మీ యొక్క కన్సర్న్ అండ్ మీ ఆందోళనతో నేను ఏకీభవిస్తున్నాను.
ఇది ఎన్ని రోజులు జరుగుతుంది, దోషులు ఇంకా తప్పించుకొని తిరుగుతూ ఉంటే ఇది న్యాయం కాదు కదా అనే విషయంతో నేను ఏకీభవిస్తున్నాను. కానీ మనం ఇప్పుడు జత్వాని విషయం అయిపోయింది, అమ్మయ్య జత్వాని అయిపోయింది, దొంగలు పట్టేసుకున్నారు వచ్చే లోపల లడ్డు వచ్చింది. ఈ లడ్డు కూడా సిట్టేశారు, వచ్చినట్టుంది. లడ్డు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇది వస్తుంది, తర్వాత సకల శాఖల మంత్రి అందరూ కూడా వస్తుంది. ఎవరు అసలు ఎక్కడి నుంచి నడిచింది? తాడేపల్లె మొత్తం కుట్రలన్నిటికీ ప్రధానం అనే విషయాలు మనం బయటకు వస్తున్నప్పుడు ఎవరు తప్పించుకోలేరు. కానీ మనము ఒక చట్టంలో ఉన్నాము, రూల్ ఆఫ్ లా ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, న్యాయస్థానంలోకి. నేను ఈ సందర్భంగా అనేక సందర్భాల్లో నేను అప్పీల్ చేశాను స్టేట్ గవర్నమెంట్ కి. గత 5 సంవత్సరాల్లో జరిగిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి చర్యలు అన్నింటినీ ట్రై చేయడం కోసం, వాటిని విచారించడం కోసం అవసరం వస్తే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి. అంత అవసరం ఉంది. అన్ని వేల దుర్మార్గాలు జరిగాయి, అంతమంది బాధితులు ఉన్నారు, అంతమంది దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళు జైలుకు పంపించాలని అవసరం వస్తే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సలహా తీసుకుని, న్యాయస్థానాల నుంచి సుప్రీంకోర్టు సలహా తీసుకొని ఏర్పాటు చేయమని నేను పదే చెప్తున్నాను. నేను కూడా కోరుకుంటున్నాను. ప్రతి కేసు, ప్రతి దుర్మార్గము, ప్రతి ఈ గత ప్రభుత్వం మీద వచ్చే అన్ని ఆరోపణలు లాజికల్ కన్క్లూజన్, అర్థవంతమైన ముగింపుకు రావాలా, మధ్యలోనే ఆపడానికి లేదు. చట్ట ప్రకారము వాళ్ళందరూ కూడా శిక్షించబడాలా. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీద మాకు విశ్వాసం ఉంది. ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఉన్నారు, చిత్తశుద్ధితో పనిచేసే డిప్యూటీ సీఎం ఉన్నారు, కేబినెట్ లో మంత్రులు అందరూ కూడా సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, హోంశాఖ మంత్రి చాలా ప్రో యాక్టివ్ ఉన్నారు, ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందిస్తున్నారు, ఎక్కడ ఏం జరిగినా చర్యలు తీసుకుంటున్నారు. అందువల్ల ఖచ్చితంగా అన్ని లాజికల్ కన్క్లూజన్ కు వస్తాయి. దోషులు ఎవరు తప్పించుకోలేరు. ఒకటమ్మ లాస్ట్ ఒక్క మాట, నేను ఒక సర్కాస్టిక్ గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం టూరిజం, టెంపుల్ టూరిజం అనేది చూసామంటే అనేక మంది భక్తులు టూరిజం పేరుతోటి ఒక ట్రావెల్స్ తోటి మాట్లాడుకొని దేశం అంతా టెంపుల్స్ తిరిగి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలు ప్రదర్శించుకొని వస్తుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి. భవిష్యత్తులో ఈ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైలు టూరిజం పెట్టుకోవాలా. ఎందువలంటే 100,000 మంది జైలుకి వెళ్తారు, వాళ్ళందరినీ ఆయన పోయి విచారించాలా. మొన్న మా నెల్లూరుకు వచ్చారు, తర్వాత నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళారు, రేపు దాని మీద కూడా విమర్శ ఉంది కదా, ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని బలిచేస్తూ పరామర్శంతో ఉండి బయట వాళ్ళ సామాజిక వర్గ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సరే చూద్దాం. థ్యాంక్ యూ కర్నాటక ఆంజనేయ రెడ్డి గారు, దుర్గా శ్రీరామ్ గారు, శరత్ గారు, థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ఏబిఎన్.